నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి సాటిన్ మరియు హెరింగ్ బోన్ స్టిచ్ వేరియేషన్ డిజైన్ని చూద్దాము. ఇదే అండి సాటిన్. చూడండి, సాటిన్కి అటు ఇటుగా మనం హెరింగ్ బోన్ స్టిచ్ని వేసాము. పైన చైన్ స్టిచ్, మధ్యలో స్ట్రైట్ స్టిచ్ మరియు క్రాస్ స్టిచ్ని మనం యూజ్ చేసాము. స్టెమ్కి స్టాక్డ్ స్టెమ్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక్కడ ఆకులకి చైన్ స్టిచ్, ఇటు అటు ఫిష్ బోన్ స్టిచ్ని మనం యూజ్ చేసాము. ఈ ఆకులకి స్ట్రైట్ మరియు ఫ్లై స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఇక ఇప్పుడు మొదట ఈ డిజైన్లో మనం ఈ చిన్న ఆకుకి స్ట్రైట్ స్టిచ్ మొదట ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా ఆకు డిజైన్ మనం వేసి పెట్టుకున్నాం కదా. చూడండి, సూదిని ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇటు కిందికి ఇటు ఎడమ కుడి పక్కకి ఇలా, మళ్ళీ దీనికన్నా కొద్దిగా కింది నుంచి ఇటు ఎడమ పక్కకి ఇలాగా మనం స్ట్రైట్ స్టిచ్ని ఈ ఆకుకి వేసుకుంటూ రావాలి. ఇక్కడ మీరు ఇదే కానీ లేదు క్రెటాన్ స్టిచ్, ఫ్లై స్టిచ్ ఏదైనా ఇక్కడ మీరు యూజ్ చేసుకొనవచ్చు. ఇక్కడ చూద్దాం, మనం కిందికి తీసుకుందాం. చూసారు కదా, మొదట మనం ఈ ఆకుకి స్ట్రైట్ స్టిచ్తో ఈ ఆకును పూర్తి చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఈ ఆకుకి మనం ఫ్లై స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా స్ట్రైట్ స్టిచ్ని వేసుకున్నాం కదా. సూదిని ఈ షార్ప్ ఎడ్జ్ నుంచి నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు మనం చూడండి, సూదిని ఇలా స్ట్రైట్గా కొద్దిగా కిందికి పెట్టుకొని ఇలా ఎడమ పక్కకి మనం తీసుకోవాలి. ఇప్పుడు సూదిని ఇలా కుడి పక్క నుంచి మరలా మనం మొదట తీసుకున్నాం కదా, ఇక్కడ వరకే సూదిని మనం తీసుకొని రావాలి. చూస్తున్నారు కదా. ఇలాగా మొదట మనం తీసుకున్నాం కదా, అక్కడి వరకు మనం సూదిని తీసుకొని రావాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని మనం సూది కిందికి ఇలాగా తీసుకోవాలి. ఇదే ఫ్లై స్టిచ్. ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకొని మరలా ఇక్కడ నుంచి దానికన్నా కొద్దిగా కింది నుంచి మరలా పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఎడమ పక్క నుంచి ఇలా మధ్యలోకి చూడండి, ఇలాగా. ఇది ఫ్లై స్టిచ్. ఇలా ఈ స్ట్రైట్ స్టిచ్ మధ్యలో మనం ఫ్లై స్టిచ్ని వేస్తూ రావాలి.
చూశారు కదా, అందమైనటువంటి ఈ ఆకుకి మనం స్ట్రైట్ మరియు ఫ్లై స్టిచ్ని వేసుకున్నాము. ఇక ఆకులో ఈ భాగానికి మొదట చైన్, తర్వాత ఫిష్ బోన్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఈ ఆకుకి మొదట మనం చైన్ స్టిచ్ని వేసుకోవాలి. ఇక్కడ నుంచి సూదిని తీసుకొని మొదట మనం చైన్ స్టిచ్ని వేసుకుందాం. ఇలాగ మధ్యలో దారం వస్తూ రావాలి. ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకుందాం. ఇలా చైన్ స్టిచ్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు దీని చుట్టూ ఫిష్ బోన్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు సూదిని ఇక్కడ నుంచి తీసుకున్నాము. మొదట ఉన్నటువంటి ఈ చైన్కి వదిలేసి ఈ చైన్ నుంచి ఇక్కడ చూడండి, ఇలా మధ్యలో నేను సూదిని తీసుకుంటున్నాను. ఇక్కడ దారానికి కానీ క్లాత్కి కానీ సూది అంటుకొనుకోకుండా మధ్యలో నుంచి తీసుకోవాలి. తర్వాత ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకుందాం. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచే సూదిని పైకి తీసుకోవాలి. ఇప్పుడు మరలా సేమ్ మొదట తీసుకున్నాం కదా, అదే చైన్లోకి సూదిని తీసుకొని మళ్ళీ ఇటు పక్క నుంచి కిందికి తీసుకోవాలి. ఇలా మనం ఒక్కొక్క చైన్కి 3 times ఈ స్టిచ్ని వేస్తూ వస్తాము. ఇలా ఇప్పుడు నెక్స్ట్ చైన్కి ఇక్కడ నుంచి ఇలా ప్రతి చైన్లో నుంచి మనం 3 సార్లు ఈ ఫిష్ బోన్ స్టిచ్ని వేసుకోవాలి. ఇక నెక్స్ట్ చైన్కి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ చైన్ ఇక్కడి నుంచి ఇలా మనం ఒక్కొక్క చైన్లో నుంచి 3 times ఈ ఫిష్ బోన్ స్టిచ్ని వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ చైన్
నెక్స్ట్ది నెక్స్ట్ చైన్. ఇదే చైన్ స్టిచ్లో చివరిది. చూసారు కదా, చైన్ స్టిచ్, అటు ఇటు ఫిష్ బోన్ స్టిచ్ ఎలానో. ఇక ఇప్పుడు చివరిగా ఈ డిజైన్లో మనం ఈ పెటల్కి సాటిన్ స్టిచ్, హెరింగ్ బోన్ వేరియేషన్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా పువ్వులోని ఈ పెటల్ని మనం ఇలా డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా. సూదిని మొదట చూడండి, ఇక్కడ మధ్యలో నుంచి ఈ షార్ప్ ఎడ్జ్ మధ్య వరకు వచ్చేలాగా మనం సూదిని తీసుకోవాలి. ఇక్కడ వరకు తర్వాత దీని పక్క నుంచి మరలా మనం సూదిని ఇక్కడ నుంచి పైకి తీసుకోవాలి, స్ట్రైట్గా ఇలాగా కిందికి. ఇప్పుడు మరలా ఈ పక్క నుంచి మనం స్ట్రైట్గా పైకి తీసుకోవాలి. చూడండి ఇలాగ. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి మనం సూదిని కిందికి తీసుకోవాలి. ఇలాగా మొదట ఇలా 4 స్ట్రైట్ లైన్స్ని మనం వేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పి ఇక్కడ నాట్ వేసుకుందాము. ఇలాగ మనం మొదట డిజైన్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం సూదిని ఇక్కడి నుంచి ఇక సాటిన్ స్టిచ్ని మనం వేస్తూ రావాలి. చూడండి ఇప్పుడు మనం అటు ఇటు సాటిన్ స్టిచ్ని వేస్తూ రావాలి. చూడండి, సాటిన్ స్టిచ్ లేదా స్ట్రైట్ స్టిచ్ ఇక్కడ మనం వేసుకోవాలి. దగ్గరగా వేసుకుంటూ రావాలి.
చూస్తున్నారు కదా, ఇటు అటు మనం స్ట్రైట్ లైన్స్ని ఇలా క్రాస్ లైన్స్ లేదా సాటిన్ స్టిచ్ వేస్తూ రావాలి. ఇప్పుడు ఈ స్టిచ్ని మనం ఇక్కడ వరకు వేద్దాము. ఇలా మొదట మనం సాటిన్ లేదా క్రాస్ స్టిచ్ని వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇలా బ్లూ కలర్ దారాన్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాము. దీనికన్నా కొద్దిగా కింది నుంచి ఇలాగా సూదిని మనం ఇక్కడి నుంచి పైకి తీసుకుంటున్నాము. ఇప్పుడు కొద్దిగానే మనం ఇలా కొద్దిగా చూడండి, ఇలా తీసుకుంటూ సూదిని మొదట మనం ఇలా లోపల స్ట్రైట్ లైన్స్ని వేసి పెట్టుకున్నాం కదా. చూడండి, ఇలా కొద్దిగా కిందికి తీసుకొని మొదట స్ట్రైట్ లైన్ తీసుకున్నాం కదా, అక్కడి వరకు ఇటుపక్క నుంచి అటుపక్కకి మనం సూదిని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా చూడండి. ఇప్పుడు దీనికి ఎదురుగా ఇక్కడ మరలా మనం సూదిని తీసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఇక్కడ నుంచి సూదిని మరలా మనం పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంతకు ముందులాగే మళ్ళీ 5 ఇట్లా చూడండి, కౌంట్ చేయండి. 1 2 3 4 5 ఇలా 5 కానీ లేదు అంటే ఎక్కడి నుంచి అయినా కొద్దిగానే మనం ఇలా ఈ మధ్యలోకి వచ్చేలాగా చూడండి. మొదట వేసుకున్నాం కదా స్ట్రైట్ లైన్లు, ఇలా కొద్దిగా కిందికి తీసుకుంటూ ఇలా అయినా మనం వేసుకోవచ్చు. మళ్ళీ ఇటుపక్కకి ఇలాగా. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి కొద్దిగా తీసుకొని చూడండి, ఇలాగా ఇటు ఇలా కొద్దిగానైనా మీరు తీసుకొనవచ్చు. లేదు అంటే కౌంటింగ్ ఒక్కొక్క లైన్కి ఇలా కౌంట్ చేసుకుంటూ ఇలా 5 అయినా మనం దీన్ని డివైడ్ చేసుకుంటూ వేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడి నుంచి సూదిని ఇక్కడ మనం తీసుకున్నాం కదా, మళ్ళీ అక్కడి నుంచి మనం సూదిని తీసుకుంటున్నాం. చూడండి ఇలా. ఇప్పుడు మరలా కొద్దిగా ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఎండ్ అయింది కదా, ఇక్కడ నుంచి మరలా సూదిని మనం తీసుకోవాలి. ఇప్పుడు మరలా కొద్దిగా పైకి పెట్టుకొని చూడండి ఇటు ఇక్కడ వరకు ఇలాగా. ఇప్పుడు
మరలా ఇక్కడ నుంచి చూడండి ఇక్కడికి ఇటు ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇంతకు ముందులాగే చూడండి ఇక్కడ చివరిలో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వరకు మనం సూదిని తీసుకోవాలి ఇటు. ఇప్పుడు ఇక్కడికి ఇలా మొదట ఇలా వేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు సూదిని చూడండి ఈ కార్నర్ నుంచి మనం తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా పెడితే చూడండి ఇలా ఎక్స్ ఆకారంలో మనకి కనపడుతూ ఉన్నది కదా, ఈ కార్నర్ నుంచి మనం సూదిని తీసుకుంటున్నాము. ఇలా పెట్టుకొని ఎక్స్ ఆకారం వచ్చేలాగా సూదిని ఇటు నుంచి చూడండి ఎడమ పక్క నుంచి కుడికి ఇలాగా తీసుకోవాలి. సేమ్ ఇదే హోల్లోనే మళ్ళీ ఇక్కడ క్లాత్కి కానీ దారానికి కానీ మధ్యలో నుంచి మనం సూదిని తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడికి చూడండి ఇలా పెడితే ఇక్కడ కింద ఇక్కడ కూడా మనకి ఎక్స్ లాగా కనపడుతూ ఉన్నది కదా, ఇక్కడ వరకు పెట్టుకొని సూదిని ఇక్కడికి మరలా పైకి తీసుకోవాలి. ఇక్కడ వరకు చూడండి ఇక్కడ నుంచి మరలా మనం పైకి తీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మరలా ఇక్కడ ఎక్స్ వచ్చేలాగా సూదిని ఇటుపక్క నుంచి కుడి పక్క నుంచి ఎడమ పక్కకి తీసుకోవాలి చూడండి ఇలాగా. ఇప్పుడు మరలా మనం దీనికి ఇలాగా పెట్టుకొని చూడండి ఇక్కడ కిందికి మరలా ఇక్కడ నుంచి మనం పైకి తీసుకోవాలి ఇలా. ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఇలా ఎక్స్ ఆకారం వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి మరలా మనం సూదిని తీసుకోవాలి. ఇలా మొదట తీసుకున్న అదే మధ్యలో నుంచే మరలా మనం సూదిని తీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ నుంచి మరలా ఇక్కడికి చూడండి మళ్ళీ ఇలా ఎక్స్ వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి మరలా ఇక్కడ నుంచి మనం పైకి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడికి ఇటు నుంచి మళ్ళీ ఇలా పైకి చూడండి ఇలా. సెకండ్ టైం వేసేటప్పుడు మనకి ఎక్స్ అనేది క్లియర్గా మనకి ఇక్కడ ఫామ్ అవుతూ వస్తూ ఉంది చూడండి. ఇక్కడ నుంచి మరలా ఇటు ఇక్కడ మరలా ఇలా పెట్టుకొని నుంచి ఇది కిందికి చూసారు కదా, ఇలాగా వేసుకోవాలి. శాటిన్ మరియు ఇది చూసేదానికి మనకి కొద్దిగా హెర్రింగ్ బోన్ స్టిచ్ లాగా ఉంటుంది చూడండి. ఇక్కడి వరకు అయినా వేసుకోవచ్చు, లేదు అంటే చుట్టూ చైన్ స్టిచ్ని వేసుకొని ఈ డిజైన్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలాగా దీని చుట్టూ మనం చైన్ స్టిచ్ని వేసుకుంటూ రావాలి. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో
అందమైనటువంటి సాటిన్ హెరింగ్ బోన్ స్టిచ్ వేరియేషన్ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో స్టెమ్కి స్టాక్డ్ స్టెమ్ స్టిచ్ని యూజ్ చేసాము. ఈ పెద్ద ఆకులకి చైన్ విత్ ఫిష్ బోన్ స్టిచ్ని యూజ్ చేసాము. చిన్న ఆకులకి స్ట్రైట్ మరియు ఫ్లై స్టిచ్ని యూజ్ చేసాము. ఈ ఫ్లవర్లో చుట్టూ చైన్ స్టిచ్ని, లోపల సాటిన్ స్టిచ్, అటు ఇటు మనం హెరింగ్ బోన్ వేరియేషన్ స్టిచ్ని యూజ్ చేసాము. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.